హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మన ఛానల్ నుంచి మనమైతే జున్నును ప్రిపేర్ చేసుకుందాం అండి. జున్ను ఈ జున్ను ఎవరు చేసినా ఒకలాగే ఉంటుంది. అంటే పద్ధతి ఒకటే ఇంగ్రీడియంట్స్. మన అమ్మమ్మ చేసినా, అమ్మమ్మ వాళ్ళు చేసినా, ఎవరు చేసినా సరే ఇంగ్రీడియంట్స్ ఒకటే వేస్తామండి. తప్పనిచ్చి ఇంక జున్నులో మనం ఏమి కలపము. ఇప్పుడు మనం ఎలా టేస్ట్ వేరుగా చేస్తామండి. అంటే మనకి డిఫరెంట్ టేస్ట్ రావాలంటే ఈ విధంగా చేసుకోండి. దాన్ని ఏ విధంగా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఒక 1/2 లీటర్ జున్ను పాలు తీసుకోండి, 1/2 లీటర్ నార్మల్ పాలు తీసుకోండి. ఈ రెండింటిని యాడ్ చేయండి. ఏ గిన్నె అయితే తీసుకుంటున్నారో, ఏ గిన్నెలో అయితే మీరు జున్ను ప్రిపేర్ చేసుకోదలుచుకున్నారో ఆ గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 1/2 లీటర్ జున్ను పాలు పోసుకోండి, 1/2 లీటర్ నార్మల్ పాలు పోసుకోండి. ఈ విధంగా రెండింటిని కూడా ఒక గిన్నెలో పోసుకున్న తర్వాత ఇదిగోండి, ఈ విధంగా మనం ఒక గిన్నెలో అయితే పోసుకున్నాము. ఇప్పుడు బెల్లం, ఈ రెండింటికి 150 గ్రాములు వేసుకుందాం అండి. అంటే లీటర్ పాలకి 150 గ్రాముల చొప్పున బెల్లం అయితే వేసుకుందాం. ఇది ఆర్గానిక్ బెల్లం అండి. దీంట్లో చెత్త కానీ డస్ట్ పార్టికల్స్ కానీ ఏమీ ఉండవు. చాలా నీట్గా ఉంటుంది అనమాట. అటువంటి బెల్లాన్ని మీకు సూపర్ మార్కెట్లో అలా అమ్ముతూ ఉంటారు. అది తెచ్చుకొని ఇలా యాడ్ చేసుకోండి. లేదు మీరు నార్మల్ బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దాన్ని కొంచెం కరగబెట్టి దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ వడగొట్టి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేనైతే మామూలుగా ఆర్గానిక్ బెల్లం వేసాను. ఇలా బెల్లాన్ని అయితే కరగకూడదు. బెల్లాన్ని కరగనివ్వండి. కరిగిన తర్వాత చూడండి, బెల్లం బాగా కరగాలి. గడ్డలు ఉంటే మళ్ళీ మీకు అడుగుని తీపిగా ఉంటుంది, పైన అయితే చప్పగా ఉంటుంది. కాబట్టి బాగా కరిగిన తర్వాత ఒక స్పూను ఇలాచీ, ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి, 1 స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. ఇదిగోండి, అది కొంచెం స్పీడ్ అయిందండి వీడియో. దానివల్ల నేను ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను. ఇది 1 స్పూను మిరియాల పొడి, కచ్చా బచ్చా నూరుకున్న మిరియాల పొడి, మెత్తగా పౌడర్ అయితే చేయకూడదండి. ఒక 1/2 స్పూను ఇలాచీ పౌడర్. ఈ విధంగా రెండింటినీ కలిపేసేసి మొత్తాన్ని కూడా బాగా కరిగేలా కలుపుకొని, బెల్లం కరిగేలా కలుపుకొని ఒక కుక్కర్లో వాటర్ పోసి ఈ విధంగా ఒక గిన్నెలో వేసి మూత పెట్టండి. మూత పెట్టకపోతే ఆవికి వాటర్ వచ్చి దాంట్లో పడతాయి. కాబట్టి మీరు గిన్నె మీద మూత అయితే పెట్టండి. ఈ విధంగా కుక్కర్ క్లోజ్ చేయాలన్నమాట. కుక్కర్ క్లోజ్ చేసిన తర్వాత విజిల్ అయితే పెట్టకుండా ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఈ విధంగా ఉడికితే అంతేనండి, జున్ను అయితే ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. ఈ విధంగా జున్నుని మీరు ప్రిపేర్ చేసుకొని చక్కగా టేస్టీ జున్నుని అయితే తినొచ్చండి. ఇదిగోండి, ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా చేసుకోవచ్చు. ఒకసారి తిండి. ఒకవేళ మీకు జీడిపప్పులే కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు అండి. చూసారా, మీకు పాలల్లో అయితే మీకు ఈ మిరియాల పౌడర్ మిక్స్ కాదండి. తునకలుగా మీకు పైన తేలి ఉంటుంది. పాల టేస్ట్ పాలకే ఉంటుంది, సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఈ విధంగా మీరు మంచి టేస్టీ జున్నుని అయితే తినచ్చు. ఇప్పుడు ఈ జున్ను అయితే మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకొని కట్ చేసుకున్నామండి. పక్కనున్న ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ని ఒక్కసారి మీరు ఇలా ఇదిగోండి, ఇలా కోయండి. ఇలా కోస్తేనే మీకు అది ఊడొస్తుంది, లేకపోతే రాదు. ఇలా ఎడ్జెస్ని ఇదిగోండి, అయిపోయింది, గట్టిగా అయిపోయింది. చాలా బాగుందండి. జున్ను అయితే మాత్రం టేస్ట్గా కూడా ఉంది. ఇప్పుడైతే మీరు ఒక గిన్నెని తీసుకొని ఆ గిన్నెలోకి మొత్తాన్ని బౌలించేసి ముక్కలు కట్ చేసుకొని తిన్నట్లయితే సూపర్గా ఉంటుందండి. ఒక్క ముక్కతో అయితే వదిలిపెట్టరండి, అంత టేస్ట్గా ఉంటుంది ఈ జున్ను. మీకు జున్ను పాల టేస్టే ఉంటుంది. మిరియాల టేస్ట్ మిరియాలు సపరేట్గా మీకు కనిపిస్తూ ఉంటుంది, తునకలుగా. చాలా బాగుంటుందండి. కొంతమంది మిరియాల పొడి బాగా మెత్తగా చేసి వేయటం వల్ల మీకు ఎలా ఉంటుందంటే మొత్తం మిరియాల పొడిగా కారంగా ఉంటుంది. మీకు అలా ఉండదు. జున్ను పాల టేస్ట్ మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది, సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చూస్తారు కదా, ఎందుకంటే ఇప్పుడైతే చక్కగా ముక్కలు ఏ విధంగా కావాలో కట్ చేసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చండి. దీన్ని మీరు వేడి మీద అయినా తినచ్చు, లేదా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత అయినా తినొచ్చండి. ఒక్కసారి ఇలా ముక్కలు కట్ చేసుకొని మీరు సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉండే జున్ను అండి, చాలా బాగుంటుంది. జున్ను పాలు ఇప్పుడు మనకి దొరకవు. దొరికిన సమయంలో ఇలా అయితే చేసుకోవచ్చండి. ఎవరైనా పల్లెటూరు నుంచి పాలు అయితే తీసుకొస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే తప్పకుండా దొరుకుతాయి. కొన్ని షాపుల్లో కూడా తప్పకుండా అయితే జున్ను పాలను వాళ్ళు సేకరించి అమ్ముతూ ఉంటారండి. ఇది చూసారా, చూసారా, కొబ్బరి ముక్కల్లాగా ఇది ఇంత బాగా వచ్చిందో. మీకు చూసారా, మధ్యలో మీకు ఎక్కడ కూడా మీకు మిరియాల పొడి లేదండి. పైన
అడుగున ఉంటుంది అంతే. మధ్యలో మాత్రం సూపర్గా జున్ను టేస్ట్ మీకు చక్కగా తెలుస్తూ ఉంటుందండి. మీరు ఈ విధంగా అయితే తీసుకోండి. జున్ను పాలని ఎక్కడైనా మీరు సేకరించుకొని కష్టపడి ఈ విధంగా జున్ను చేసుకున్నారంటే మాత్రం చాలామంది ఇష్టంగా అయితే జున్ను తింటారండి. ఇలా చేసుకుంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తప్పకుండా అయితే జున్నును అయితే తింటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే ప్రతి ఒక్క వీడియో నేను పెట్టింది మీకు అప్డేట్కి అయితే వస్తుందండి. పక్కనున్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. చూసారు కదా, కొబ్బరి ముక్క లాంటి జున్ను అండి. ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి? ఇలా చేస్తే సూపర్గా తింటారండి. అద్దరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది ఇది. ఒకసారి మీరు ఈ విధంగా అయితే ట్రై చేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటే, ఎవరు వేసినా ఇంగ్రీడియంట్స్ ఒకటే, కానీ చేసే పద్ధతి తేడా ఉంటుందని చెప్పాను కదా మీకు మిరియాల పొడి వేసే పద్ధతి ఇక్కడ తేడా ఉందండి. అందువల్ల మీకు మంచి టేస్ట్ అయితే వచ్చింది. తప్పకుండా ఈ విధంగా అయితే మీరు తయారు చేసుకుంటారని అనుకుంటున్నాను. మరి మీకు నచ్చిందా? మీకు నచ్చితే తప్పకుండా ఈ విధంగా అయితే జున్నుని అయితే ప్రిపేర్ చేసుకొని మీరు చక్కగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్. రేపైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు మరి నాకు సెలవు.